హలో ఎవ్రీవన్. ఈ మధ్య మనం క్యాటరింగ్ నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొచ్చుకున్నప్పుడు పోరియల్ అని అయితే ఒక అట్లా కర్రీ కాదు, అట్లా డ్రై ఐటము కాదు, ఇది అయితే పచ్చి కొబ్బరి వేసి అయితే చేసి ఇస్తూ ఉన్నారు కదా. సో అలాంటిది నేను ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేను కూడా మా ఇంట్లో అయితే ట్రై చేశాను. సో సూపర్ సక్సెస్ అయితే అయింది. కాకపోతే నేను చపాతీకి ట్రై చేశాను అనమాట. చాలా మటుకు వాళ్ళు రైస్కి ఎక్కువగా ఇస్తూ ఉంటారు కదా. సో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాను అదేనాడు, ఏమేమి వెజిటేబుల్స్ వేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాను, ఇలాంటిది అంతా కూడా చూడాలి అంటే మీరు ఫుల్ బ్లాగ్ చూడాల్సింది. సో నేను లెఫ్ట్ సైడ్ అయితే దాని లింక్ అయితే ఇచ్చి ఉంటాను. ఈ పోరియల్ ఏం వెజిటేబుల్స్ వేశాను, ఇంకా ఏమేమి వేశాను అన్నది ఫుల్ వీడియో అయితే మీకు లెఫ్ట్ సైడ్ బటన్ ప్లే చేయగానే అక్కడ ప్లే అవుతుంది, చూసేయచ్చు అనమాట. టేస్ట్ విషయానికి వచ్చామంటే అదుర్స్ అని చెప్పొచ్చు. నేను చపాతీ కాంబినేషన్ అని చెప్పాను కదా. సో సబ్స్క్రైబ్ చంద్రగిరి గ్రీష్మశ్రీ వ్లాగ్స్. హలో ఎవ్రీవన్. ఈ మధ్య మనం క్యాటరింగ్ నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొచ్చుకున్నప్పుడు పోరియల్ అని అయితే ఒక అట్లా కర్రీ కాదు, అట్లా డ్రై ఐటము కాదు, ఇది అయితే పచ్చి కొబ్బరి వేసి అయితే చేసి ఇస్తూ ఉన్నారు కదా. సో అలాంటిది నేను ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేను కూడా మా ఇంట్లో అయితే ట్రై చేశాను. సో సూపర్ సక్సెస్ అయితే అయింది. కాకపోతే నేను చపాతీకి ట్రై చేశాను అనమాట. చాలా మటుకు వాళ్ళు రైస్కి ఎక్కువగా ఇస్తూ ఉంటారు కదా. సో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాను అదేనాడు, ఏమేమి వెజిటేబుల్స్ వేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాను, ఇలాంటిది అంతా కూడా చూడాలి అంటే మీరు ఫుల్ బ్లాగ్ చూడాల్సింది. సో నేను లెఫ్ట్ సైడ్ అయితే దాని లింక్ అయితే ఇచ్చి ఉంటాను. ఈ పోరియల్ ఏం వెజిటేబుల్స్ వేశాను, ఇంకా ఏమేమి వేశాను అన్నది ఫుల్ వీడియో అయితే మీకు లెఫ్ట్ సైడ్ బటన్ ప్లే చేయగానే అక్కడ ప్లే అవుతుంది, చూసేయచ్చు అనమాట. టేస్ట్ విషయానికి వచ్చామంటే అదుర్స్ అని చెప్పొచ్చు. నేను చపాతీ కాంబినేషన్ అని చెప్పాను కదా. సో సబ్స్క్రైబ్ చంద్రగిరి గ్రీష్మశ్రీ వ్లాగ్స్.